కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంది. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కనీస వేతనము 26,000 నెలకు ఇవ్వాలని చెప్పేసి 11-12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన కుట్రలు పన్నుతూ ఉంది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా తీసుకురావడానికి డ్రైవర్ల మీద ఏ ప్రమాదం జరిగినా దాదాపు 10 లక్షల దండుగు అట్లాగే జరిమానా విధించేటటువంటి స్థితి కూడా నేటి కేంద్ర ప్రభుత్వం బిల్లులు సవరించబోతా ఉంది. దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం అంటే దేశంలో 40 కోట్ల మంది కార్మికులకు ఎలాంటి పిఎఫ్ లేకుండా, ఈఎస్ఐ లేకుండా, జీవన భద్రత లేకుండా అనేక అతి తక్కువ వేతనాలతోటి జీవిస్తున్నారు. వీళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 12 గంటల పని విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలా. 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఇవాళ యాజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అసలు మనం సంఘం పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఒక కార్మికుడిని అనవసరంగా తీసివేస్తే మేము నోటీస్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఆ చట్టంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని రేపు అంటే మే 28న జరుగు దేశవ్యాప్త సమ్మెను, అలాగే ఈ నెల 28న జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు జిల్లా సదస్సును జయప్రదం చేయవలసిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. TUCI